హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బాస్ అడ్డా ఛానల్. నేను మీ కిరణ్. అండ్ కబడ్డీ ప్రో కబడ్డీ సీజన్ 10 అయిపోయింది అండ్ సీజన్ 11. సో నన్ను చాలామంది అడిగే క్వశ్చన్స్, ఎప్పుడు ఉంటుంది యాక్షన్, ఎప్పుడు ఉంటాయి మ్యాచెస్ అంటే. ఇప్పుడే అయిపోయింది సీజన్ యాక్చువల్గా. అండ్ జూన్ జూలై వరకు మీకు యాక్షన్ అయితే అప్డేట్స్ వచ్చేస్తాయి. ఆ మధ్యలోనే జూన్ జూలై వరకు అయితే యాక్షన్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనకు తెలుగు టైటన్స్ కొత్త కోచ్ మీకు కొన్ని వీడియోస్లో మనం చెప్పాము అండ్ మీకు కూడా తెలుసు ఆల్రెడీ. అండ్ ఇంకా కొందరు ప్లేయర్స్ కామెంట్స్లో రాహుల్ చౌదరి అండ్ పర్దీప్ నర్వాల్ వస్తే బాగుంటుందని కామెంట్స్ చేస్తున్నారు. అన్ని వీడియోలో చూద్దాం. కబడ్డీ ఫ్యాన్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ ప్రో కబడ్డీ ఫ్యాన్ అయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే అంత ఎర్లీగా అనాలిసిస్ వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. అండ్ మీ ఫేవరెట్ ఎవరు కబడ్డీలో అనేది కామెంట్ చేయండి, నాకు కూడా ఐడియా ఉంటుంది. సో మనం చూసినట్లయితే ప్రో కబడ్డీ సీజన్ 11 చాలామంది స్టార్ ప్లేయర్స్ అయితే రిలీజ్ అవుతారు. ఎందుకంటే అంత బాగా ఆడే ప్లేయర్స్ని ఎందుకు రిలీజ్ చేస్తారో అని ఒకరు కామెంట్లో అడిగారు. మీ కామెంట్సే నా వీడియోస్, నేను అవే చేస్తూ ఉంటాను. సో ఎందుకు అవుతారంటే వాళ్ళకు కొంత డబ్బుకి వాళ్ళు ఇప్పుడు వాళ్ళని తీసుకున్నారు. సో అషు మాలిక్ అయినా కూడా, అస్లం ఇనామ్దార్ అయినా కూడా అదే డబ్బుకు వాళ్ళు రిటైన్ కావడానికి ఒప్పుకోరు. ఒకవేళ మేము యాక్షన్కి వెళ్ళిపోతాం, మాకు డబ్బు వస్తుంది అక్కడ ఎక్కువ, మీకు కావాలంటే మీరు ఎఫ్బిఎం వాడుకోండి అని వాళ్ళకి చెప్తారు. సో ఆ విధంగా వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఆ డబ్బు మరీ ఎక్కువైనట్లయితే వాళ్ళు ఎఫ్బిఎం వాడలేరు. మనం పవన్ శరావతిని ఈసారి అలానే కొన్నాం. అండ్ మనకు రజా శార్దులం ఇతను కూడా ఈసారి యాక్షన్లోకి తనంతటా తానే వచ్చాడు. సో వాళ్ళ డబ్బు రావడానికి వాళ్ళు వస్తారు. ఏ ప్లేయర్ అయినా కూడా యాక్షన్కి రావచ్చు అండ్ అక్కడ కొనుక్కోవచ్చు. అండ్ ఇక మనం చూస్తే రాహుల్ చౌదరి, పర్దీప్ నర్వాల్ ఇప్పుడు జరుగుతున్న ఈ మోడ్రన్ కబడ్డీలో వీళ్ళు వెనుకబడిపోయారు. సో వీళ్ళు రాణించట్లేదు, వీళ్ళు సబ్స్టిట్యూట్ అవుతున్నారు. ఈ టైంలో మళ్ళీ వీళ్ళని కొని తెలుగు టైటన్స్ అయితే రిస్క్ చేయదు. నాకు తెలిసి అది జరిగే పని కాదు. వచ్చే సీజన్ వీళ్ళని తీసుకోవడం కూడా చాలా కష్టమే ఇప్పుడున్న వీళ్ళ ఫామ్ చూస్తూ. ఎందుకంటే వీళ్ళు మొత్తం టోర్నమెంట్ బెంచ్ మీద కూర్చున్నారు. ఈసారి వీళ్ళను సబ్స్టిట్యూట్ చేసేస్తారు. సో అదైతే ఇప్పుడు జరగబోతుంది. అండ్ తెలుగు టైటన్స్ ప్లేయర్స్లో చాలామంది రిలీజ్ అవుతారు. పవన్ శరావత్ నుంచి మొదలు పెడితే రజనీష్. సో రజనీష్కి దాదాపు పీకేలు అయిపోయినట్లే చెప్పుకోవచ్చు. పర్వేజ్ బైన్స్ వాళ్ళకి కూడా దాదాపు, ఎందుకంటే వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. సో మొత్తానికైతే కొత్త ప్లేయర్స్కి ఇప్పుడున్నటువంటి కోచ్ కిషన్ కుమార్ హుడా అయితే కష్టాల్లో ఉన్న టీమ్స్ని పైకి తీసుకొస్తాడని పేరుంది. సో అలాంటిదే తెలుగు టైటన్స్ కూడా కావాలి. సో మంచి డిఫెన్స్ అండ్ మంచి యంగ్ రైడర్స్ని తీసుకునే అవకాశం ఉంది. ఇంకా రాహుల్ చౌదరి, పర్దీప్ నర్వాల్ ఇలాంటి ప్లేయర్స్ వచ్చి మళ్ళీ ఏదో చేస్తారని ఆశించడం మాత్రం చాలా తప్పే అవుతుంది. ఎందుకంటే వాళ్ళది అయిపోయింది, ఇప్పటికీ వాళ్ళ ఎరా అనేది క్లోజ్ అయిపోయింది. మళ్ళీ వాళ్ళు ఆడడం కష్టమే. సో చెప్పలేం. స్టిల్ అయినా కూడా నా అభిప్రాయం అయితే ఇది. మీరేమనుకుంటున్నారు కామెంట్ అయితే చేయండి.